అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున హృదయపూర్వక వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము ప్రభువునందు ఆనందించుడి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ కార్యక్రమంలో ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అనే మనం చూస్తుంటున్నాం. ఆనందించుడి అనే మాట మీద గడిచినటువంటి కొన్ని ఎపిసోడ్లు మాట్లాడటానికి దేవుడు కృప చూపించాడు. ఈ ఉదయకాల వేళలో కూడా ప్రభువునందు ఆనందించుడు అనే మాట మనం చదువుకుంటున్నాం. ఎప్పటి వరకు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ఇక్కడ గమనించినట్లయితే లోకంలో కొన్ని ఫలితాలు కలిగినప్పుడు మనకు ఆనందము, కానీ అది తాత్కాలికమైనది, శాశ్వతమైన ఆనందం కాదు. ఈ లోకంలో ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు ఆనందం, ఈ లోకంలో మనకు ఏదైనా ధనము వచ్చినప్పుడు ఆనందం, లేదా ఎగ్జాములో ఏదైనా ఉత్తీర్ణత వచ్చినప్పుడు ఆనందం, లేదా మన బిడ్డలు చక్కగా ఉన్నతమైనటువంటి తరగతులకు వెళుతూ ఆనందంతో వారు ఎదుగుతున్నప్పుడు సంతోషం, ఆనందం ఉంటుంది. అయితే అది తాత్కాలికమైనది. ఈ భూలోక సంబంధమైనటువంటి ఆనందం కాదు, కానీ పరలోక సంబంధమైనటువంటి ఆనందం అది ఎంతో గొప్పదిగా మనం చూస్తుంటున్నాం. ప్రతి ఆనందము ఆనందము కాదు, కానీ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడనే మాట ఎంతో గొప్పదిగా చూస్తుంటున్నాం. మరలా చెప్పుదును ఆనందించుడని చెప్పినటువంటి ఆ మాట ఎంతో గంభీరమైనదిగా మనం చూస్తుంటున్నాం. కానీ మనం గమనించినట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే దేవుడు మన పట్ల చేసినటువంటి ఉపకారాలకి కృతజ్ఞత కూడా చెల్లించాలి. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో పౌలు శీల వారు గాయపరచబడి బంధించబడినను, చెరసాలలో ఉన్నను వారు పాటలు పాడుతూ ఉన్నారు. గాయపరచబడినప్పుడు, బంధింపబడినప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు వారు పాటలు ఎట్లా పాడుతున్నారు అంటే ఎంతో ఆనందం. దేవుని సన్నిధిలో ఉన్నవారిలో ఆనందం ఉంటుంది. ఎందుకంటే వారికి ఒక గురి దేవుని మీదనే ఉంటుంది. వారు బంధించబడినను, చెరసాలలో ఉన్నను, గాయపరచబడినను వారు పాటలు పాడుతున్నారు, ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. హబక్కుకు రాసినటువంటి గ్రంథము, హబక్కుకు 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చదువుకుందాం. అంజూరపు చెట్లు పూయకొనినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు
దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలం. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును అని చెప్పి చూస్తుంటాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి హబక్కూకు ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, చేనులో పైరు పంటకు రాకపోయినా, పశువులు గొర్రెలు లేకపోయినా దేవుని యందు ఆనందించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆయనే నా బలము అని కూడా అంటున్నాడు. ఆయనే నా బలం, నేను యెహోవా యందు ఆనందించదు. అంజూరపు పువ్వులు అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు లేకపోయినా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. అవును, భూలోకంలో కూడా మనకు ఐశ్వర్యము ఇవన్నీ లేకపోయినా కూడా, ధనము లేకపోయినా కూడా, హబక్కూకు ఎలాగైతే చెప్తున్నాడో మనము కూడా అలాగూ చెప్తూ మరి ఆనందించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు. మనకు ఎప్పుడు ఏది అవసరమో, ఏది అవసరతో మరి అది ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. పుట్టించిన వాడు పోషించక మారడని మనకు అనుగ్రహించేది ప్రతిదీ కూడా ఆయన చిత్తానుసారంగా మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. నేను యెహోవా యందు ఆనందించేదను. యెహోవా అనగా ఉన్నవాడు అనువాడు. యెహోవా యందు ఆనందించేదను అంటున్నాడు. మన ఆనందం ఆయన సన్నిధి, మన ఆనందం ఆయన వాక్యములో, మన ఆనందం ఆయన ప్రార్థనలో, మన ఆనందం ఆయన సన్నిధిలో ఆనందంగా ఉండాలి అంటూ అక్కడ అంటాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. అవును, నా రక్షణకర్త నేను అనకుండా నా రక్షణకర్త అని అంటున్నాడు. నా రక్షణకర్త నీకు నాకు రక్షణ అనుగ్రహించాడు. నాకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ బట్టి, నా రక్షణకర్త అయినటువంటి దేవుని బట్టి, నాకు విడుదల విమోచన అనుగ్రహించినటువంటి దేవుని బట్టి, నాకు ప్రాణం ఇచ్చినటువంటి దేవుని బట్టి, నాకు ఆయన సన్నిధిని ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి ఆయన సన్నిధిలో నేను ఆనందిస్తాను. ఎందుకంటే ఆ ఆనందము ఎంతో గొప్పదిగా ఉంది. భూలోకములో మరి చెట్లు, ఒలివ చెట్లు కాపుకు లేకపోయినా, పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా యెహోవా యందు ఆనందించాలి. ఆయనే మన ఆనందం. మనకు ఆనందము కలిగించడానికి ఆయన అత్యున్నత సింహాసనం మీద నుండి ఆయన చూసినటువంటి దేవుడు. ఆ ఆనందమును కోల్పోయి మన కొరకే కదా ఆయన ఆ ఆనందమును దుఃఖముగా మార్చుకొని మన కొరకై ఆయన నలగ కొట్టబడ్డాడు, హేళన చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు. గమనిస్తే ప్రభువు యెహోవాయే నాకు బలం. నీకు నాకు బలం అనుగ్రహించింది ఆయనే, నీకు నాకు సంతోషం అనుగ్రహించింది ఆయనే, నీకు నాకు ఆ రక్షణ అనుగ్రహించింది ఆయనే. అటువంటి గొప్ప దేవుణ్ణి స్తుతించి కనపరిచే భాగ్యం నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును అని చెప్పి చూస్తుంటాను. అలాగే యోబు కూడా అంటాడు కదా, యోబు కూడా అంత నష్టపోయినా కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని స్తుతించుతూ ఉన్నాడు. అవును, ఎన్ని శ్రమలైన ప్రభువునందు కలిగే ఆనందం అది గొప్పదిగా ఉంది. ఆనందించదును, మరలా చెప్పుదును, ఆనందించదును అని చెప్పేసి మనం చూస్తున్నాం. పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం మాట చూస్తాం.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 3వ అధ్యాయము 1వ వచనం, మెట్టుకున్న సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులు మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము అన్నాడు. ఇక్కడ 2 మాటలు మనం చూస్తాం. ప్రభువునందు ఆనందం, అది మీకు క్షేమకరం. మెట్టుకున్న సహోదరులారా ప్రభువునందు ఆనందించండి. మన ఆనందం ప్రభువులో, అది క్షేమం కలిగించేదిగా ఉంది. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందెదరు. ఇక్కడ యెహోవా యందు ఆనందించుట వలన మీకు బలం. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుడు మనకు అనుగ్రహించింది ఏంటంటే ఆనందం. ఆయన వాక్యం ఇచ్చాడు, ఆయన సన్నిధి ఇచ్చాడు, ప్రార్థనా జీవితం మనకు అనుగ్రహించాడు, రక్షణ అనుగ్రహించాడు. అందులో బట్టి మనం ఎంతగానో మనం స్తుతించాలి. ఈ లోకములో మనము ఎన్ని ఉన్నా కూడా అన్ని సున్నే. అయితే మదిలో ఆయన్ని పెట్టుకోవాలి. ఆయన సన్నిధిలో మనకు ఆనందం ఉంది. మీ సంతోషము సంపూర్ణము కావాలని ఈ సంగతులు చెప్తున్నానని యోహాను సువార్త 5:11 మనం చూస్తాం. అవును, ఈ సంతోషం, మీ సంతోషం సంపూర్ణము కావాలి. ఈ సంతోషం ఎక్కడిది? ఆయన ఇచ్చింది. ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యత మన ఎడల ఉంచాడు. అపక్కుకు ఎంతగా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, చేనులో పైరు లేకపోయినా, రాకపోయినా, గొర్రెలు మరి పశువులు లేకపోయినా దేవుని యందు ఆనందిస్తుంటున్నాడు. పౌలు శీలలు కూడా గాయపరచబడి, బంధించబడి చెరసాల్లో ఉన్నప్పుడు కూడా చక్కగా ఆనందంగా పాటలు పాడిన వారుగా ఉంటున్నారు. మరి ఎక్కడ ఆనందం ఉంది? ప్రభు సన్నిధిలో ఆనందం ఉంది. ఆయన సన్నిధిలో ఆనందం ఉంది. ఎప్పుడు ఎల్లప్పుడూ విసుకక మానక నిత్యము ఆయన సన్నిధిలో ఆనందించే వారిగా మనం ఉండాలి. అటువంటి ఆనందం అనుగ్రహించిన వంటి ఆ గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళ స్తుతించాలి. ఎందుకంటే మన ఎడలో చూపించిన ఆ కృప ఎంతో గొప్పదో. మన కొరకే నిందను, అవమానమును, మరి తృణీకారాన్ని మరి భరించి మన కొరకు నిత్య ఆనందం ఇవ్వడానికి ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తదారులు మన ప్రతి పాపమును కడిగాడు, పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. ఆనందించే భాగ్యాన్ని, యుగాయుగములో ఆనందం ఆయన సన్నిధిలో. అట్టి ఆనందం ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించి గణపరచవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఉదయకాల వేళలో నీ సన్నిధిలో కూర్చొని నైనా మరి వాక్యాన్ని చదివే భాగ్యాన్ని, అందులో ఉన్న సత్యాన్ని మేము తెలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు. ఆనందాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకే స్తోత్రములు చెల్లించుకుంటాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.